ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాలో ఆర్య ఒకటి. ఆయన రాబోయే రోజుల్లో ఎన్నో పుష్ప లాంటి సినిమాలైనా చేయొచ్చు, కానీ ఆర్య మ్యాజిక్ ని రిపీట్ చేయడం చాలా కష్టం. లవ్ స్టోరీస్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. ఈ రోజు దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా పిలువబడే సుకుమార్ డైరెక్టర్ గా పరిచయమైంది ఈ సినిమాతోనే. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ సమయంలో మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరి కెరియర్ లోనూ ఈ సినిమాకి మోస్ట్ రిపీట్ వాల్యూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా అను మెహతా నటించారు. ఈ సినిమాలో ఈమెను చూసి ప్రేమలో పడని తెలుగు కుర్రాడు ఉండరు. తెలుగమ్మాయి కాకపోయినా చూసేందుకు అచ్చం తెలుగమ్మాయిలాగా అనిపిస్తుంది. ఆమె ముఖంలో పలకలేని అభినయం అంటూ ఏమీ ఉండదేమో. ఆర్య పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమా తర్వాత ఈమె తలరాత మారిపోతుందని అంతా అనుకున్నారు. టాలీవుడ్ కొత్త స్టార్ హీరోయిన్ వచ్చేసింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈమె అందరూ ఊహించిన విధంగా పెద్ద రేంజ్ కి చేరుకోలేకపోయింది. స్టార్ హీరోస్ ఈమెకి తమకు సినిమాలో అవకాశాలు ఇవ్వలేదు. ఆర్య తర్వాత ఆమె నువ్వంటే నాకిష్టం, అజయ్, వేడుక వంటి సినిమాలో నటించింది. ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. 2008 సంవత్సరం తర్వాత ఈమె సినిమాలకి పూర్తిగా దూరమై వివాహం చేసుకుని స్థిరపడిపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఈమెకి సంబంధించి ఒక ఫోటో రిలీజ్ అయింది. ఈ ఫోటోలో ఆమె లుక్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఆర్య సినిమాలో ఎంతో అందంగా కనిపించే ఈమె అకస్మాత్తుగా ఇలా మారిపోయిందేంటి? అసలు ఇదెలా సాధ్యం? మా కళ్ళని మేము నమ్మలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎంతో అద్భుతమైన లుక్స్ తో కొనసాగుతుంటే, హీరోయిన్ గా నటించిన అను మెహతా ఇలా బండగా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలకి దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో ఇన్స్టా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఆమెకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ కూడా చూసేయొచ్చు.